అంత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ అన్న. ప్రార్థన చేసిన సహోదరులు వరదరాజన్న గారికి మరి ప్రేమ వందనాలు. కేవీపీ కాలంలో ఉన్న సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. రత్నరాజన్న ఫోన్ చేశారు, ఆయనకు ఆపరేషన్ జరిగి మాట్లాడలేని పరిస్థితి వల్ల రాలేకపోయారు. మరి వారి కుమారుడు సహోదరులు వచ్చినారు కేవీపీ కాలం నుంచి, వారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మరి దేవుని యొక్క దాసులు మన ప్రియులు విశాఖపట్నం నుంచి మన వద్దకు వచ్చిన భవానీ శంకర్ అన్న గారు రక్షణ సాక్ష్యంతో పాటు సువర్తమానం అందిస్తారు. శ్రద్ధగా విని ఆత్మీయ మేలు పొందాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. సాయంకాల సమయంలో చేరొచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ చక్కటి వాతావరణంలో దేవుని వాక్యం వండుకు ప్రభు మనకు చేసిన ఈ ఏర్పాటుని బట్టి ప్రభుని మనం ఎంతో స్తుతించే బదులై ఉన్నాం. అనుభవగలిగిన దేవుని దాసులు, పెద్దలు, పౌర్గానికులు, అలాగే వాళ్ళకి మనతో ఉన్నారు. ఇంత మాత్రమే కాకుండా కేవీపీ కాలనీ నుంచి మరి ప్రియులు ఉన్నారు. వరదరాజన్న వాళ్ళ నాకు పరిచయమే. ఒక 2 సంవత్సరాల క్రితం గుంటూరులో వారి అసెంబ్లీని దర్శించడానికి ప్రభు సహాయం చేశారు. వారి ఇంట్లోనే చక్కటి వసతి వారు ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇతర ప్రాంతం నుంచి వచ్చిన దేవుని దాసులు, పెద్దలు, పరిచారకులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సువార్త అనగానే సాతానికి పడదు. అందుకే చూడండి, మనం పాటలు పాడి మొదలుకొని ఎంత ఇబ్బంది కలుగుతుందో ఇప్పుడు కూడా మళ్ళీ పవర్ ఫెయిలియర్ అయింది. కాబట్టి మనం ప్రార్థనాపూర్వకంగా కూర్చుందాం. ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభు చిత్తంలో మరి కొందరు సువార్తను విని ఈ రాత్రికాల సమయంలో ఆయన వైపు ఆకర్షించబడాలని ఆయన చిత్తమై ఉంది. కాబట్టి అంధకార శక్తులు బలంగా పనిచేస్తున్నాయి అది జరగకుండా ఉండడానికి. కాబట్టి ప్రార్థన చేస్తాం. ప్రభు కృపను బట్టి మరి ప్రభు సమస్తము సమకూర్చి మనకు మేలుగా చేస్తాడని నమ్ముచున్నాం. ఈ సాయంకాల సమయంలో చిన్న మాట నా సాక్ష్యం చెప్పే ముందు ఒక వాక్యాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. పౌలు గలతీయులకు రాసిన పత్రిక మనకు పరిచయమైన వాక్య భాగంలో 1వ అధ్యాయంలో వాస్తవంగా పౌలు తన సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నాడు. 1:15 చదువుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పౌలు తన సాక్ష్యాన్ని అక్కడ పంచుకుంటూ ఒక మాట ఇలా అంటున్నారు. ఎవరైనా చదువుతారా? 1:15 పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1:15లో పౌల్ని దేవుడు ఎలాగా ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరుపున అనుగ్రహించినట్లు. పౌలు ఇక్కడ తన సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో చిన్న మాట నేను కూడా నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని దేవుని దాసులు రాజరత్నం గారు కోరి ఉన్నారు. అలాగైతే దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నన్ను కూడా ఇదే విధంగా మనందరినీ కూడా ప్రభు ఈ విధంగానే తన ప్రత్యేకపరిచాడు. అలాగైతే నేను 1994లో ఒక హైందవ కుటుంబం నుంచి
యేసు ప్రభుని నా సొంత రక్షణగా అంగీకరించాను. వాస్తవంగా చెప్పాలంటే మా పూర్వీకులు, మా పెద్దలు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు. అంటే మేమున్నప్పుడు అది మధ్యప్రదేశ్, ఇప్పుడు విడిపోయి ఛత్తీస్గఢ్ అని ఒక రాష్ట్రం ఏర్పరచబడింది. మరి మేము కూడా అక్కడే ఉండేవాళ్ళం. ఛత్తీస్గఢ్లో బస్తర్ డిస్టిక్లో ప్లేస్ వస్తుంది జగదల్పూర్ అని, మీరు ఎంతమంది విన్నారో తెలీదు. ఆయన జగదల్పూర్లో నాన్నగారి వారిది రాయ్పూరు. అయితే ఉద్యోగం రీతిగా జగదల్పూర్లో ఉన్న కారణాన్ని బట్టి మేము అక్కడే పెరిగాము, అక్కడే చదువుకున్నాము. అది నార్త్ ఇండియాలో వస్తుంది, అందుకే నా భాష కొంచెం మీకు వ్యత్యాసంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే 1993కి వచ్చినప్పటికి నేను అప్పుడు 10th స్టాండర్డ్లో ఉన్నాను. 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ ఆటలు, మరి సినిమాలు, ఇంకా అలా స్టడీస్ నెగ్లెక్ట్ చేసి 1993లో 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అయిపోయాను. ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినందుకు బాధపడలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు బాధపడలేదు, ఈ రోజు కూడా బాధపడట్లేదు. నేను మా నాన్నగారికి వెళ్ళి చెప్పాను, ఇంక నేను చదవను, ఎందుకో చదువు మీద నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, కాబట్టి ఇంక నేను స్కూల్కి వెళ్ళను. ఒకటేమో ఫెయిల్ అయిపోయాను, ఇంకా సిగ్గు అనమాట. ఇంకా రెండవది దాన్ని కవర్ చేయాలి కదా, కాబట్టి ఇంకొద్దులే నాన్న నేను చదవను అని నేను మా నాన్నగారికి చెప్తే వాళ్ళు ఏం చేశారంటే, వీడు ఇక్కడుంటే ఇలాగే ఇంకా చదవడు, ఊరికనే తిరుగుతూ ఉంటాడని నన్ను విశాఖపట్నం పంపించారు. విశాఖపట్నం ఎందుకు పంపించారంటే, మా పిన్ని వాళ్ళు విశాఖపట్నంలో ఉంటారు. మా అక్క వాళ్ళు కూడా వాళ్ళు విశాఖపట్నంలో ఉండడానికి కారణం ఏంటంటే, మా పిన్ని వాళ్ళ హస్బెండ్ నేవీలో జాబ్ చేసేవారు. ఆ నేవీ జాబ్ చేసిన కారణాన్ని బట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి విశాఖపట్నం వచ్చారు, అక్కడే ఉండిపోయారు. అంటే సర్వీస్లో కొనసాగుతూ అక్కడ ఉండిపోయారు. తర్వాత అక్క వాళ్ళ హస్బెండ్ కూడా విశాఖపట్నం డాక్ యార్డ్లో పనిచేసేవారు. కాబట్టి వాళ్ళిద్దరూ విశాఖపట్నంలో ఉన్నారు. కాబట్టి నీవు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకో అని నన్ను బలవంతం చేసి పంపించారు. అలాగా నేను వైజాగ్ రావడం జరిగింది. వాళ్ళు ప్రభుని విశ్వసించిన వారు, అప్పటికే వాళ్ళ ప్రభు యందు విశ్వాసం ఉంచి, ఇప్పుడు నేను వెళ్తున్న స్థానిక సంఘానికి వాళ్ళు మరి చక్కగా వెళ్ళి ప్రభుని ఆరాధించే కుటుంబము. యు ప్రశాంతి ఆవిడ పేరు, మా పిన్ని గారి పేరు. అయితే వాళ్ళు ప్రభుని నమ్ముకున్నవారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వెళ్ళగానే నాకు ఒక బైబిల్ ఇచ్చారు చదవమని. ఒక హిందీ బైబిల్ ఇచ్చారు. ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నది కూడా హిందీ బైబిలే. ఒక హిందీ బైబిల్ ఇచ్చారు చదవమని. ఏమన్నారంటే, దీంట్లో దేవుని మాటలు ఉంటాయి, నువ్వు చదువు అన్నారు. మరి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కదా, మరి వాళ్ళ మాట వినాలి. ఆహారం పెడుతున్నారు, వాళ్ళ దగ్గర ఉంటున్నాను కాబట్టి వాళ్ళ మాట వినాలి. ఇచ్చారు. అదే సమయంలో వాళ్ళ కుటుంబ ప్రార్థన చేసినప్పుడు నేను కూడా వాళ్ళతో కూర్చునేవాడిని. వాళ్ళ మందిరానికి వెళ్తున్నప్పుడు నేను కూడా వాళ్ళతో మందిరానికి వెళ్ళేవాడిని. అలాగా దేవుని వాక్యము నాకు పరిచయమైంది, దేవుని సహవాసం నాకు పరిచయమైంది. ఒకరోజు శ్రీహరి స్థానిక సంఘంలో దేవుని దాసులు సువార్త చెప్తుండగా, పాపంకి వచ్చే జీతం మరణము, అది నిత్యము నరకాగ్ని అని చెప్పారు. ఆ రోజు మొట్టమొదటిసారి నేను 2 కొత్త పదాలు విన్నాను. ఒకటేమో పాపము, రెండవది నరకము అనే మాట. ఈ 2 మాటలు నా మీద చాలా ప్రభావం చూపెట్టింది. పాపం అంటున్నారేంటి, పాపముకి శిక్ష నరకం అంటున్నారేంటి, ఆ నరకం ఎంతో భయంకరంగా ఉంటుందని దేవుని దాసులు అక్కడ చిత్రీకరించారు. నేను కూడికలో ఏం చేతులు ఎత్తలేదు, ఏం చేయలేదు. ఆ రాత్రి ఇంటికి వచ్చి ప్రార్థన చేశాను, కన్నీరుతో ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాను అంటే, మరి దేవుని దాసులు దేవుని వాక్యం చెప్పిన ప్రకారం నేను కూడా పాపినే కదా, పాపము ఏదైతే ఉందో అవని నేను కూడా జరిపించేవాడుగా ఉన్నాను. అలాగైతే ఈ శిక్ష నా మీద కూడా పడుతుంది. అంటే నేను కూడా ఈ క్షణంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను. అమ్మో, అది భయంకరమైన అగ్నిగుండము, అక్కడ నిత్యము కన్నీరు వేదన అని ఒకటే బాధ. అయితే దేవుడు సువార్త మాటని ఆ రాత్రి నా హృదయంలో తీసుకొచ్చాడు. ఇవి తప్పించబడాలి అంటే, ఇదిగో యేసు ప్రభు నీ కొరకై శిలువ మీద మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే
నీకు రక్షణ అనగా నీ పాప క్షమాపణ, ఈ నిత్య నాశనము నరకాగ్ని నుంచి నువ్వు తప్పించబడతావు అనే మాటని నాకు జ్ఞాపకం చేశాడు. సువార్త కూడికలో విన్నాను. అయితే ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను క్షమించు, నా పాపంని తుడిచివేయి, ఈ భయంకరమైన శిక్ష నా జీవితంలో తొలగించి నాకు నెమ్మది దయచేయని ఏడుస్తూ ప్రార్థన చేశాను. నా ఇంట్లో నేనే ఒక్కడనే ఉన్నాను. అప్పుడు ప్రభు హృదయంలో ఒక నెమ్మది ఇచ్చాడు. 1994 మార్చిలో నేను యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుటకు ప్రభు సహాయం చేశాడు. అప్పుడు నా వయసు 17 ఇయర్స్ ఏజ్లో నేను ప్రభుని నమ్ముకొని అదే సంవత్సరం డిసెంబర్ నెల 94లో బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చాడు. శ్రీహరిపురం స్థానిక సంఘంలోనే నేను రక్షణ పొంది బాప్తిజం సాక్ష్యం ఇచ్చి 1994 మొదలుకొని నేటి దినం వరకు కూడా దేవుని యొక్క బిడ్డలతో సహవాసం చేయడానికి ప్రభు సహాయం చేశాడు. అయితే ఇదంతా సులభైంది ఏం కాదు, చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నా. మా నాన్నగారు వాళ్ళు కనీసం వాళ్ళ కుటుంబము 5 అన్నతమ్ములు, 5 వాళ్ళు. 5 అన్నతమ్ములకి చాలా విస్తారమైన సంతానం ఉంది. ఒక్కొక్కరికి 4, 3, 5 పిల్లలు ఉన్నారు. వారందరిలో కూడా అందరికి మంచి పేరే. ఇంకా మా కుటుంబంలో కూడా మంచి పేరే, అంటే పేర్లు బట్టి చెప్తున్నారు. మేము మా నాన్నగారికి 3 ముందు అక్క, తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు. మా అక్క పేరేమో భారతి, తమ్ముడు పేరేమో భాస్కర్. ఇలాగా మా కుటుంబంలో అందరికీ కూడా ఇటువంటి పేర్లు ఉన్నాయి. కేవలం నా పేరే మా తాతగారు భవానీ శంకర్ అని పెట్టారు. అంటే హైందవ దేవత పేరుతో ఉన్న పేరు మా కుటుంబంలో నా ఒక్కడికే ఉంది. మరి ప్రభు చిత్తం ఏంటో నాకు తెలియదు. అయితే ప్రభు తన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని చెప్పగానే మా అమ్మగారు, మా నాన్నగారు ఇద్దరు కూడా చాలా వ్యతిరేకించారు. అసలు బాప్టిజం తీసుకోవడానికి వీల్లేదని చాలా పేచి పెట్టారు, చాలా గొడవ. అయినా సరే నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. దేవుడు మార్కు సువార్తలో అపోస్తలుకి తోడై ఉండి వాళ్ళ ద్వారా అద్భుతాలు చేసి తన వాక్యాన్ని స్థిరపరిచి తన సువార్తని ఎలాగైతే విస్తరింపు చేశాడో, దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడని ఎలాగైతే రుజువుపరిచాడో, దేవుడు నాకు కూడా రుజువుపరిచాడు. నేను మరలా ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, కేవలం యేసు ప్రభు ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేశాడో, ఆయన రక్షణ కార్యాన్ని విశ్వసించి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి రక్షణ పొందారు. ప్రభా నేను 10th ఫెయిల్ అయిపోయాను కదా, నన్ను పాస్ చేస్తే నేను నమ్ముకుంటానని ప్రార్థన ఎప్పుడు చేయలేదు. అసలు ఆ థాటే రాలేదు. అయితే ప్రభు సహాయం చేశాడు. ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో వచ్చి చదివి 10th క్లాస్ మంచి మార్క్స్ పాస్ అవ్వడానికి ప్రభు సహాయం చేశాడు. తర్వాత పై చదువులు చదవడానికి ప్రభు సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు, అసలు నేను చదవనన్నాను కదా, దేవుడు నన్నే ఒక టీచర్ చేశాడు. 21 సంవత్సరాలు టీచర్గా పనిచేస్తూ ప్రభుకు సాక్ష్యంగా ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. 2000 నుంచి 2021 వరకు వైజాగ్లో ఉన్న టాప్ మోస్ట్ స్కూల్లో ఒక మంచి టీచర్గా పనిచేయడానికి ప్రభు సహాయం చేశాడు. పనిచేస్తున్న దినాల్లో కూడా సువార్త పరిచర్య, వాక్య పరిచర్య చేయడానికి ప్రభు కృప చూపెట్టాడు. అసలు నేను చదవనన్నాను, నన్నే టీచర్గా చేశాడు. అంత మాత్రమే కాకుండా 2012 నుంచి 2019 వరకు కూడా నేను సొంతంగా స్కూల్ రన్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. దాదాపు ఒక 250 స్టూడెంట్స్ ఉన్న స్కూల్ రన్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. కనీసం 15 to 20 స్టాఫ్ ఉండేవారు. నేను అసలు స్కూల్ చదవను అన్నాను కదా, నేను వెళ్ళనన్నాను కదా, దేవుడు నా చేతనే ఈ పనులు చేయించాడు. దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. వివాహ విషయంలో ప్రభు సహాయం చేశాడు. అసలుకే యేసు ప్రభుని నమ్ముకున్నాను, ప్రభు పనిలో ఉంటున్నాను యాక్టివ్గా అని కొంత ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు కొంత బాధపడుతున్నా, మరలా క్రైస్తవ వివాహం చేసుకుంటాను అంటే ఇంకా మరలా శోధన ప్రారంభమైందని ప్రభు జయించడానికి సహాయం చేశాడు. 2006లో వివాహం జరిగింది. 2 పిల్లలు. మొదటిగా పాప తన ఇంటర్మీడియట్ 2nd ఇయర్ అయిపోయింది, రేపు నీట్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతుంది. తర్వాత బాబు తన అప్పుడు 9th స్టాండర్డ్కి వచ్చాడు.
భార్య పేరు సునీత, అలాగే పాప పేరు స్నేహ జాస్మిన్, ఆ బాబు పేరు కృతజ్ఞ. కాబట్టి ప్రభు ఎంత మేలు చేసేవాడో ఈ మాటలు మనకు అర్థమవుతుంది. వెనక తిరిగి నేను చూస్తే ప్రభు నా పట్ల మేలే చేశాడు, కానీ ఏ ఒక్క రోజు కూడా నాకు కీడు చేయలేదు. అంత మాత్రమే కాదు, ప్రభు నా జీవితాన్ని అద్భుతంగా మార్చాడు. నా తర్వాత మా తమ్ముడు కూడా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడానికి ప్రభు సహాయం, నా ద్వారానే అతను కూడా సువార్తను విని తనకు కూడా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేశాడు. తర్వాత వృద్ధాపాయంలో నాన్నగారితో కూడా సువార్తను షేర్ చేస్తే ఆయన కూడా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రభునందు విధించాడు. అసలు ఇంకా చాలా గొప్ప ధన్యత దేవుడు ఆయనకి ఇచ్చాడు. మా కుటుంబంలో మొట్టమొదటి క్రైస్తవ వివాహం నా జరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఇలా కానీ వైజాగ్ వెళ్ళి అబ్బాయి మారిపోయాడు. మొట్టమొదటి క్రైస్తవ వివాహం నాకే జరిగింది. అయితే అంటారు కదా, కడపటి వారు తెలుగులో అంటారు కదా, మొదటి వారేమో కడపటి వారు. అలాగా మా కుటుంబంలో మొట్టమొదటి క్రైస్తవ భూస్థాపన మా నాన్నకి జరిగింది. అది కూడా ఒక గొప్ప సాక్ష్యం, ప్రభు సహాయం చేశాడు. ఈ విషయాలు ఎందుకు పంచుకుంటున్నానంటే, ఆయన ఒక యథార్థత, ఆయన ఎంత నమ్మదగిన వాడు మన ప్రభు. ఆయన తప్ప వేరేక దేవుడు లేదు. ఆయనే అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అయితే ప్రభు మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. 2012 నుంచి దేవుని యొక్క వాక్య పరిచయంలో ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. ప్రభు ఒక పిలుపుని బట్టి 2021లో స్కూల్ని క్లోజ్ చేసి ఉద్యోగాన్ని కూడా నేను రిజైన్ చేసి సంపూర్ణంగా ప్రభు పనిలో ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. 2021లో శ్రీహపురం స్థానిక సంఘం ద్వారా సంపూర్ణమైన సేవకి నేను సిఫారసు చేయబడాను. ఈ మాటలు దేవుని దాసులు పౌల్ గాంధీ ఎదుట ఈ సాక్ష్యాన్ని పంచుకోవడం నాకు ఎంతో సంతోషం. ఎందుకంటే నేను ప్రభు నమ్ముకున్న తొలి దినాల నుంచే దేవుని దాసులు నన్ను ఎరుగుదురు. మా సంఘానికి ఎప్పుడైనా ఆయన వస్తున్నప్పుడు నేనే అతనికి తెలుగులో నుంచి హిందీలోకి తర్జుమా చేసేవాడిని. దాదాపు నా 17 years ఏజ్ నుంచే ఆయనకి నేను పరిచయము. ఆయనతో మరి ఈ విధంగా దేవుని వాక్యము సేవ పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. వారికి నేను ఎంతో రుణస్థునై ఉన్నాను. వారి ద్వారా కూడా అనేకమైన విషయాలు నేను నేర్చుకున్నాను. అలాగైతే క్లుప్తంగా ఈ సాక్ష్యాన్ని ఇక్కడ ముగిస్తున్నాను. ఈ సాక్ష్యం ఆలకించిన నా ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితే ఏమవుతుందో అనే ఆలోచన ఒకవేళ చేస్తా ఉంటే, నేను నా జీవితం ద్వారా ఈ సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నాను. ఆయన నెమ్మది ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేటి వారికి ఆయన ఏ మేలు కూడా కొద ఉంచేవాడు కాదు. చిన్న మాట, నేను ఎక్కువ సమయం తీసుకోను, దేవుని దాసుకే ఎక్కువ సమయం ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఒక్క మాట చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట యేసు ప్రభు శిష్యులు ప్రభువు గురించి చెప్తున్న మాట ఒక వ్యక్తికి చెప్తున్నారు. సాక్ష్యంగానే చెప్పుకుంటారేమో. ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయంలోకి వస్తాం. 49వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనాన్ని చూడండి. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువడని చెప్పగా ఆ యేసు ప్రభు శిష్యులు ప్రభు పిలుపుని అందిస్తున్నారు. ఏమంటున్నారు చూడండి. ఆ గుడ్డివాడిని పిలిచి, ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. లెమ్మని వారితో చెప్పాను, ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. అంతే. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు ఒక పిలుపుని ఆ ఒక వ్యక్తికి అందిస్తూ చెప్తున్న మాట. ఏమంటున్నారు ఆ గుడ్డివాడితో అంటే, ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నారు? ఆయన నిన్ను పిలుచుచున్నాడు అంటే సరిపోయేది కదా. ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు అంటే ఒకవేళ సందేహిస్తున్నావేమో. ఇతను కూడా గుడ్డివాడే, ఆ త్రోవలో భిక్షం అడుగుతున్నాడు. యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని విన్నప్పుడు బిగ్గరగా కేక వేశాడు, ప్రభు ఏదైనా సహాయం చేస్తాడేమో. మిగతా వాళ్ళు నువ్వు ఊరుకో అని చెప్పినా ఇంకా గట్టిగా కేక వేశాడు. ప్రభు ఆగిపోయాడు.
ఆగిపోయి శిష్యులు అన్నాడు, అతను తీసుకురండి అంటే శిష్యులు ధైర్యపరుస్తూ అంటున్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి ఒకవేళ సందేహిస్తున్నావేమో ఈ సాయంకాల సమయంలో ప్రభు దగ్గరికి రావాలా వద్దా, వస్తే ఏమవుతుంది, నాకేదైనా నష్టం కలుగుతుందా, ఏదైనా హాని జరుగుతుందా, ఇవన్నీ విడిచిపెట్టి రావాలి కదా, వస్తే ఏంటి అని ఒకవేళ ఆలోచన చేస్తున్నావేమో ప్రభు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకో అంటున్నాడు. ఈ సాయంకాల సమయంలో ధైర్యం తెచ్చుకుంటావా? అనేక దినాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నావు, సువార్తను కూడా బహుశా చాలాసార్లు విని ఉంటావేమో. నీ హృదయంలో కూడా ఒక యుద్ధము జరుగుతుంది కదా, ఈ విషయాన్ని నిరాకరించలేవు. ఆయన గొప్ప కార్యము, రక్షణ, శిలువ మరణము, పునరుత్థానము నీకు అర్థమైంది. అయినా సరే ఆలోచిస్తున్నావేమో, నేనేం చేయాలి? ఒకవేళ ఇటువంటి సమస్యలో ఉంటే ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఆ ప్రభు దగ్గరికి వస్తే నేను ఆ ప్రభు ఏం చేస్తాడో, నాకు ఎటువంటి ఆజ్ఞ ఇస్తాడో, ఎలా జీవించమంటాడో, ఎలా నన్ను నడిపిస్తాడో, నాకేం చేస్తాడో అని ఒక ఆలోచన కలిగి ఉంటే ప్రభు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకో. ఈ వ్యక్తి ఆనందముతో ప్రభు దగ్గరికి వచ్చాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభు ఏం చేశాడు తెలుసా? ఇతనికి చూపించాడు. అతనికి కావాల్సింది, అతని జీవితానికి కావాల్సింది, అతని జీవితానికి సరిపోయిన మేలు చేశాడు, అంతే. ఈ సాయంకాల సమయంలో ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ధైర్యం తెచ్చుకుంటావా? ఆయన పిలుపుని విని ఆయన దగ్గరికి వస్తావా? వచ్చి నీ జీవితాన్ని మార్చుకుంటావా? నీ జీవితంలో నెమ్మది, సమాధానాన్ని నువ్వు పొందుకుంటావా? ఆయన సిద్ధంగా ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు నిలిచి అన్నాడు, అంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభు దగ్గర రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక మాట మనం ఆలోచన చేస్తాం. అలాగైతే ఇదిగో నా సాక్ష్యము ద్వారా నువ్వు ధైర్యం తెచ్చుకుని యేసు ప్రభు దగ్గరికి రావచ్చు అనే మాటని నేను ఈ సాయంకాల సమయంలో మీ ఎదుట ఉంచుతున్నాను. మనము మధ్యాహ్న సమయంలో ప్రభు రాకడ సంబంధించిన విషయాల్ని చూస్తూ వచ్చాం. ఒక 2 మాటలు చెప్పి నేను ముగించి దేవుని దాసుకి సమయాన్ని అప్పగిస్తాను. ప్రభు రాకడ సంబంధమైన విషయాలు మనం చూస్తూ, ఆ ప్రభు అతి త్వరలో రానై ఉన్నాడు కాబట్టి మన వైఖరి ఎలా ఉండాలి, మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి అనే విషయాల్లో 4 విషయాలు మనం చూసుకున్నాం. ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ మరలా నేను రిపీట్ చేయను. అయితే సువార్త ముగింపు మనకి కనీసం 3 విషయాలు ఇంకా చేయమని తెలియపరుస్తుంది. ప్రభు పరలోకానికి వెళ్ళాడు, నేను మరలా తిరిగి వస్తానని వాగ్దానం ఇచ్చి వెళ్ళాడు. కాబట్టి ఆయన వచ్చేంత వరకు మనం చేయవలసిన పనులు సువార్త పుస్తకాల ముగింపులో ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్మ మనకి రాయించి అందిస్తున్నాడో చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం చివరి వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం చివరి వచనము. అక్కడ యేసు ప్రభు ఒక పరలోకము, ఆయన స్వర్గారోహణ అయ్యాడనే విషయాన్ని చూస్తున్నాం. అయితే వారు ఆయనకు నమస్కారము చేసి ఆనందముతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తుతించి ఉంటుంది కదా. మొట్టమొదటిది వర్షిప్, స్తుతించుట, ఆరాధించుట. యేసు ప్రభు మరణించాడు, తిరిగి లేచాడు, శిష్యులు కనబడాడు. ఆయన వాగ్దానం చేసి నేను మరలా వస్తానని వాగ్దానం చేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. శిష్యులకు ఆ విషయం అర్థమైంది. ఈయన ప్రభు, ఈయన తిరిగి లేచాడు, మరణం మీద, పాపం మీద జయాన్ని ఆయన పొందాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వన పరలోకంలో ఆయన ఉన్నాడు, ఆయన మరలా తిరిగి రానై ఉన్నాడనే విషయము శిష్యులకు అర్థమైంది. వారు ఏం చేస్తున్నారంటే ఆనందముతో వారు చేస్తున్న మొట్టమొదటి పని ఇక్కడ మనకు కనబడుతుంది. ఏంటంటే వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. వర్షిప్, ఆరాధించుట. ఆ ప్రభు వచ్చే పర్యంతము ఒక విశ్వాసి చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆయన్ని ఆరాధించుట, ఆయన్ని స్తుతించుట, ఆయన్ని కీర్తించుట. ఎలా చేయాలి ఆ పని అక్కడే రాశాడు, ఆనందముతో కదా. యేసు ప్రభుని వాళ్ళు చూశారు, మరణం మీద జయం పొందాడని చూశారు, పాపం మీద జయం పొందాడని చూశారు, సాతాన్ని, పాపాన్ని తీసివేశాడు,
ఆ సాతాన్ని ఓడించాడని చూశాడు. అంత మాత్రమే కాదు, వారు కళ్ళెదుటనే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళడం వాళ్ళు చూశారు. ఇప్పుడు చెప్పండి, ఈ దృశ్యాలు అన్ని చూసి ఇప్పుడు వాళ్ళు బాధపడాలా? అక్కడ అందుకే రాయబడిన మాట ఏం చెప్పండి, సంతోషముతో ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మనం నేరుగా మన కల్లారా ప్రభుని ఆ విధంగా వెళ్ళటం చూడలేదు, కానీ దేవుని పరిశుద్ధాత్మ తన వాక్యంలో రాయించి మనకు అనిపించాడు కదా. అలాగైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు, యేసు ప్రభుని వెంబడిస్తున్న వారు, ఆయన ద్వారా పిలువబడిన వారు, మనందరము కూడా ప్రభు వచ్చిన పర్యంతము మనం చేయవలసిన పని ఏంటంటే ఆనందముతో ఆయన్ని స్తుతించేవారుగా ఉన్నారు. ప్రభు రాకడ కొరకై ఎదురు చూస్తున్న నీవు నేను ఆనందముగా ఆయన్ని స్తుతించే వారంగా ఉన్నామా? దేవుని దాసులు ఉదయకాల సమయంలో ఆరాధన గురించి చక్కటి తలంపులు మనకు అందిస్తున్నారు. ఎవరు ఆయన ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఏ విషయాలను బట్టి ఆయన ఆరాధించాలి మనం విన్నాం. ప్రభు రాకడకై ఆశతో ఎదురు చూస్తున్న మనమందరము కూడా శిష్యుల వలె ఆనందముగా ప్రభుని ఆరాధించే వారుగా ఉన్నామా లేదా మనం పరీక్షించుకుంటాం. ఫస్ట్ ఇస్ వర్షిప్. రెండవది మార్కు సువార్త ముగింపు చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఇంకా మనం చేయవలసిన మరొక పనిని మార్కు తన సువార్తలో రాసి మనకు అందిస్తున్నాడు. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ మాటను అందిస్తున్నారు. చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచు ఆమేన్. వారు వెళ్ళి ప్రభు కొరకై పని చేస్తున్నారు. ప్రభు ఇచ్చిన పనిని వారు ఇప్పుడు చేసేవారుగా ఈ వచనాల్లో కనబడుతున్నారు. రెండోది వర్కింగ్. మొదటిదేమో వర్షిప్ అని చూస్తున్నాం. రెండోది వర్కింగ్ ఫర్ ద లార్డ్. ఫస్ట్ వర్షిపింగ్ ద లార్డ్, రెండోది వర్కింగ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకై పని చేయుట, దేవుని పని చేయుట. మార్కు సువార్తలో కూడా యేసు ప్రభు ఒక మరణ పునరుత్థానం తర్వాత మనం చదువుకున్న ఈ వచనం, దేవుని కుడిపార్శ్వన ఆయన కూర్చున్నారని చెప్తూ శిష్యులు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రభు పని చేస్తున్నారు. ప్రభు వాళ్ళకు అప్పగించిన పనిని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ కూడా శిష్యులు యేసు ప్రభు ఒక రాకడ విషయం వాళ్ళకి అర్థమైంది. ఆ ప్రభు వెళ్ళాడు, మరలా తిరిగి వస్తాడు. అయితే ఇప్పుడు వారు ఏం చేస్తారంటే ప్రభు వాళ్ళకు అప్పగించిన పనిని వాళ్ళు చేస్తే వారుగా కనబడుతున్నారు. రెండవది మనము చేయవలసింది ఏంటి అంటే ప్రభు మనకు అప్పగించిన పనిని మనం చేసేవారుగా ఉండాలి. ప్రభు పనిలో మనము నిమగ్నమై ఉండాలి. ఇది మధ్యాహ్న సమయంలో కూడా మనం చూస్తున్నాం. మొదటిది ఆయన ఆరాధించుట, రెండవది ఆయన పని చేయుట. ప్రభు రాకడకై ఆశతో ఎదురు చూస్తున్న నీవు నేను ఆయన పనిని ఎంత చురుకుగా మనం చేసేవారుగా ఉన్నాం. ఆయన పనిలో మనం నిమగ్నమై ఉన్నామా, లేకపోతే మన సొంత పనిలో మనం ఉంటూ ఆ ప్రభు రాకడిని మనము నిర్లక్ష్యంగా చూస్తున్నామా? రెండవది వి మస్ట్ బి వర్కింగ్ ఫర్ ద లార్డ్. రెండోది ప్రభు కొరకై మనం పని చేసేవారుగా ఉండాలి అనే విషయాన్ని చూస్తున్నాం. లూకా సువార్త అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్య గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకముకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన మీరెందుకు చూచుచున్నారు అంటే మూడోది ఇక్కడ వేచి ఉండుట, వెయిటింగ్ ఆర్ వాచింగ్. ఈ మూడు పనులు మనము చేసి ప్రభుని మహింపరిచేవారుగా ఉండాలి. అంటే మధ్యాహ్నము కొన్ని చూసుకున్నాం, దాంతో ఈ మూడు కూడా యాడ్ చేసుకున్నాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి ప్రభు రాకడ కొరకై ఆశతో ఎదురు చూస్తున్నవారు ఇదిగో ఆయన కొరకై కనిపెడుతూ ఉంటారు, ఆయన కొరకై వేచి ఉంటారు, వెయిటింగ్. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రభు రాకడ సమీపిస్తుంది కనుక ఆయన మనకిచ్చిన పని మనం చేసేవారుగా ఉంటాం. ఆయన స్తుతించి ఆరాధించి కీర్తించేవారుగా ఉంటాం. అంత మాత్రమే కాకుండా ఆయన రాకకై మనం సిద్ధపాటు కలిగి వేచి ఉండేవారుగా ఉంటాం. అప్పుడు
క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవడానికి మనము సిద్ధపడినట్లే. అప్పుడు మనం అక్కడ సిగ్గుపడము, లేకపోతే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము సిగ్గుపడేవారుగా ఉంటాం. రేపు ప్రభు చిత్తమైతే ఆ న్యాయపీఠం ఎదుట ఏ విషయాలు జరుగుతాయో ఆ ఒక విమర్శన ఎలా ఉంటుందో 2 సెషన్లో మనం చూడబోతున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ సాక్ష్యాన్ని, ఈ చిన్న తలంపుని ప్రభు మనకై దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని దాసులు అన్యుల్లో నుండి జన్మించి ప్రభుని తెలుసుకొని ప్రభుని రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని నమ్మిన తాను బాప్తీసం తీసుకుని ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డాడు. 1993లో ప్రభువు నమ్ముకున్న తాను 1994లో బాప్తీసం తీసుకున్న తాను ఈనాడు దేవుని యొక్క చిత్తమును బట్టి రాయపూర్ నుంచి విశాఖపట్నం తీసుకుని వచ్చిన ప్రభు అక్కడి నుంచి మళ్ళా నిన్నటి దినమున లేకపోతే ఈరోజు ఉదయం మరి యనమదల గ్రామానికి ప్రభు నడిపించాడు. ఆయన కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రభు పిలుస్తాడో మన కన్నులకు ఇది ఆశ్చర్యమని జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో శోధనలు కూడా ఎదురైంది. ఎందుకంటే అనిల కుటుంబం నుంచి ప్రభువు నమ్ముకున్నాడు కనుక తల్లిదండ్రుల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి అనేకమైన ఇబ్బందులు పడినా కూడా ప్రార్థన వలన జయ జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ఈ రక్షణ సాక్ష్యం విని నమ్మని వారు ధైర్యము తెచ్చుకున్నది, ఆయన పిలుచుచున్నాడు. ఏం కావాలా? ప్రభు దగ్గరకు రావాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. ఈ రాత్రి ప్రభు దగ్గరకు వచ్చే ధైర్యం ఉందా?